అంబేద్కర్ గారు ఏంటి, అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి, ఆయన శక్తి ఏంటి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆయన జీవిత చరిత్ర పుస్తకాలు కానీ, చిన్నప్పటి నుంచి నాకు నేర్పిన పాఠాలు కానీ మళ్ళీ వాటన్నిటిని రివిజన్ చేస్తే అంబేద్కర్ గారి శక్తి పూర్తి రోజు 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 నా మైండ్ లో ఒక స్పార్క్ మిగులుతూ ఉంటుంది. నిజానికి జయంతి అంటే దండలు వేయడము, దండాలు పెట్టడము, చేతులు దులుపుకోవడం కాదు. ఆయన ఒక స్ఫూర్తి పదార్థం. ఆ స్ఫూర్తిని మనం తీసుకొని ఆ ఫైర్ ని అల్లుపెరగని పోరాటంతో మనం ముందుకు ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే నిజానికి ఆయనకి ఘన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. మన స్ఫూర్తి ఎక్కువ వస్తుంది. నేను అంబేద్కర్ గారి జాతిలో పుట్టలేదు, ఆయన మా కులపైన కూడా కాదు. అంబేద్కర్ గారు ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, బీసీలు, మైనారిటీలు అందరికీ కావాల్సిన వాడు, అందరి వాడు. అయితే అంబేద్కర్ గారు దళిత బిడ్డ అని చెప్పేసి కొందరు అంటే నా అగ్రవర్ణ కులము అని మాట్లాడను. అగ్రవర్ణ కులము అంటే అందరూ కూడా ఏదో ఒకటి చేస్తే పుట్టిన వాళ్ళే. వీళ్ళు పెద్ద కులము, మాది చిన్న కులము, మీ చిన్నోళము అనే ఆలోచన బ్రెయిన్ లో ఉన్నంత కాలము మనం ఎదగలేము. ఇప్పటికి కూడా మేము చిన్నోళము, చిన్న జాతి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇప్పుడు వదిలిపెట్టాను. అంబేద్కర్ గారు దళిత బిడ్డ అని చెప్పేసి ఆయనని బడికి రానియలేదు, గుడికి రానియలేదు. అందరితో అంబేద్కర్ గారు ఆడలేదు. బిడ్డ ఇంత పనిచేస్తారా మీరు? ఆయన రాజ్యాంగంతో భారతదేశ చరిత్రను, భారతదేశ సాధించే శక్తిని, స్ఫూర్తిని మనందరికి అందించాడు. ఇప్పుడు మనం ఆ శక్తిని, ఆ స్ఫూర్తిని తీసుకొని రాజకీయం అంటే వారసత్వం కాదు, పౌరసత్వము. ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసేటోళ్ళని తప్పుకుంటూ అంబేద్కర్ గారి కళ విధంగా రాజకీయాల కోసం యువత ఎవరైతే దూసుకు వచ్చి ముందుకు వస్తుందో అప్పుడు అంబేద్కర్ గారికి నిజమైన ఘన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. మరి ఇప్పుడు మనలో ఉన్న యువత కానీ ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి స్ఫూర్తిని, శక్తిని మనము మనసు నిండా నిలుపుకొని ఒక్కసారి అందరం జై భీమ్ అందాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇంత మంచి సమావేశంలో నాకు అవకాశం కల్పించిన శ్రీనివాస్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.